హనీ మమ్మీ కిచెన్. ఈరోజు నేను పూరి కుర్మా చేస్తున్నానండి. కామెంట్ చేశారు చేయమని శ్రీనివాస్ బాబు, అందుకని పూరి కుర్మా చేస్తున్నాను. చూడండి, ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మా ఇంట్లో నలుగురు కాబట్టి నాకు ఎంత పిండి పట్టిద్దో తెలుసండి. సుమారుగా నేను ఇట్లా తీసుకుంటున్నాను, జల్లించుకుంటున్నాను గోధుమ పిండి. పిల్లల గోల బయట చూసారండి, జల్లించుకున్నాను. అసలు ఏమి లేదు, ఆశీర్వాద పిండిలో పెద్దగా వేస్ట్ ఏమి ఉండదు, కానీ ఒకసారి మనం జల్లించుకోవడం మంచిది. చూడండి, ఇది 1/2 కేజీ పైనే ఉంటుందండి పిండి. 1/2 కేజీ పైన 1/2 కేజీ లోపు ఉంది కదా. ఇప్పుడు కొంచెం నేను ఏం చేస్తానంటే దీనిలో మైదా పిండి అండి. ఇది కొంచెం ఒక 100 గ్రాముల వరకు నేను మైదా తీసుకున్నాను. ఇది కూడా జల్లించేసుకుందాం. చూసారండి, ఇప్పుడు ఇది దగ్గర ఒక 1/2 కేజీ పిండి దాకా ఉంటుందండి. మైదా గోధుమ కలిపి 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను సాల్ట్, ఇది టేబుల్ స్పూనే కానీ కొంచెం పెద్దదే. దీంతో 2 స్పూన్లు షుగరు. ఇది సుమారుగా వేసుకోవచ్చండి. షుగరు సాల్ట్ కొంచెం సరిపడా జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఒక గరిటె పోసుకునేది 25 గ్రాములు గరిటె అన్నమాట. దాంతో 2 గరిటెలు అంటే 50 గ్రామ్స్ వచ్చేసింది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలండి పిండి. ఈ ఆయిల్ పిండికి బాగా పట్టేసేయాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత బాగా ఇంక ఇప్పుడు వాటర్ పోసేసుకొని కలుపుకోవడమే. మనం చపాతీకి పూరి కలుపుకుంటాం కదా, కొంచెం వాటర్ పోసుకుని, నాకు చెప్పటం రావట్లేదని మహాని నవ్వుతుందండి. ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవటమే. బాగుంటుందండి నేను చేసే పూరి. మా పిల్లలు మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూద్దరు కానిగా మీరు ఇప్పుడు కొంచెం చూసుకుంటా జాగ్రత్తగా. ఒకవేళ వాటర్ ఎక్కువైతే మనం కంగారు పడాల్సిన పని లేదండి. కొంచెం పిండి కలుపుకోవచ్చు. మైదా వద్దు, ఇంకా గోధుమ పిండే కలుపుకోవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు వాటర్ కొంచెం ఎక్కువైతే లూజ్ అయితే గోధుమ పిండి వేసి కలుపుతా. చూసారండి, ఇట్లా బాగా కలుపుకోవాలి పిండి. ఇట్లా బాగా కలుపుకోవాలండి చక్కగా. చూసారండి, ఇట్లా కలిపేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఇది నానతా ఉంటుంది పిండి. మనం వెళ్ళి కర్రీ చేసుకుందాం పదండి. పూరీ కూర హోటల్ స్టైల్. ఇది చేయటానికి నేను 2 బంగాళదుంపలు పీల్ తీసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇదేమో కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది, సరిపోద్ది మాకు. ఇది 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి ఈ కట్ చేసుకొని కర్రీ చేద్దాం. కర్రీ చేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నా. 50 గ్రాముల ఆయిల్. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 స్పూను, ఫ్రై అయిపోయింది కదా, కొంచెం కరివేపాకు,
ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను. మీద పడుతున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసానండి. ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు టమాటాలు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని ఇందాక ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం వేసా కదండి, ఇప్పుడు సరిపడా కొంచెం వేస్తున్నాను సాల్ట్, పసుపు. ఒకసారి కలిపేసుకొని చూడండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, కొంచెం వాటర్ వేద్దామండి. దీంట్లో 1 టేబుల్ స్పూనేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కలిపేసుకొని చూసారండి. ఈలోపు బంగాళదుంప ముక్కలు మధ్యలోపు మనం ఒక పని చేద్దాం. ఇదేంటంటే శనగపిండి ఒక 2 స్పూన్లు వేసుకొని వాటర్లో కలుపుకుందాం. ఉండలు లేకుండా కలపాలి. అది కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇది ఉండలు లేకుండా. ఈలోపు వాటర్లో వేసేస్తే ఇది నానుతూ ఉంటుంది, అందుకే ఇది చూపించాను మధ్యలో. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని అన్నీ డగడగలే. చూసారండి, మగ్గింది బంగాళదుంప. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకొని వాటర్ వేసుకుందాం. పూరీ కూర కాబట్టి కొంచెం తక్కువే. ఆన్ చేసావా? పూరీ కూర కాబట్టి అండి కొంచెం కారం తక్కువే వేసుకోవాలి. కారం వేసాక 1 నిమిషం అట్లా మగ్గినాక అప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ బంగాళదుంప ముక్కలు మునిగే వరకు పోయాలండి. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా పోసుకుంటాను. ఎందుకంటే మనకి గ్రేవీగా కావాలి కాబట్టి అట్లా పోసుకొని హైలో పెట్టేసుకొని ఫ్లేము ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం వెళ్ళి పిండి దగ్గరికి వెళ్ళి ఉండలు చేసుకుందాం. చూసారండి, పిండి కొంచెం నానింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇట్లా కలిపేసుకొని బాల్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి వేసుకుందాం. చిన్న చిన్న బాల్సేనండి అసలు. ఆ పిండి ఏంటంటే ఈ బాల్ చేసి ఆ పిండిలో పడేస్తే అంటుకోకుండా ఉంటాయి. చూడండి, ఇంతే సైజు. చూసారండి, ఇట్లా ఈ సైజులో ఉండలు చేసేసుకుని అక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కర్రీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ఇది పూరి చేసేసుకుందాం. ఒకసారి బంగాళదుంప ముక్కలు ఉడికినాయి లేదు చూద్దామండి. ప్లేట్లో తీసుకొని ఉడికిపోయిందండి బంగాళదుంప. చూస్తున్నామమ్మా, బంగాళదుంప ముక్కలు చూసారండి చక్కగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సిమ్లో పెట్టుకొని చూసారండి స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేసుకుందాం. సిమ్లో పెట్టి చేయాలండి ఇది, ఎందుకంటే వేడి మీద మళ్ళీ మన చేతి మీద పడితే ఇబ్బంది. అందుకని ఇట్లా చేస్తాం కదా అని
పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు అని చెప్పానండి. చూడండి సన్న ముక్కలు అయిపోతున్నాయి కదా, ఈ సైజు సరిపోద్ది మనకి తినడానికి, బాగుంటుంది. అయిపోయింది కదా, చూసారండి ఇట్లా. ఇప్పుడు ఇది సింక్లో పడేసి ధనియాలు, చెక్క, లవంగాయి పౌడర్ చేసుకున్నా కదండి, మొన్న షార్ట్స్లో చూపించాను. ఆ పౌడర్ అసలు కొంచెమే ఇట్లా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అంతే. ఇప్పుడు హైలో పెట్టేసి కలిపేసుకొని ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారాలు అన్నీ సరిపోయలేదు చూసుకుందాం. కొంచెం తక్కువేనండి, ఉప్పు తక్కువే, కారం తక్కువే, ఇట్లాగే ఉండాలి. చూసారండి శనగపిండి కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది వాటర్లో. ఇప్పుడు ఇది పోసేసుకుందాం. చక్కగా అయిపోతుందండి, చిక్కగా అయిపోతుంది చూడండి, గ్రేవీగా. సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే తిప్పేటప్పుడు మన చేతి మీద పడుతుందండి, జాగ్రత్త. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని, చూసారండి కర్రీ ఎంత బాగుందో. ఇట్లా ఇంత గ్రేవీగా ఉంటే కనుక మనకి పూరీలోకి సరిపోద్దండి, చక్కగా బాగుంది. ఇది ఇట్లా చేస్తానండి ఎప్పుడు నేను కర్రీ. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెళ్ళి పూరీ చేసుకుందాం. చూసారండి, ఇది చపాతీలాగా బాగా పలుచగా రుద్దకూడదండి, ఇట్లా చిన్న ఉండలు చేసుకున్నాం కదా మనం, పైన ఇట్లాగా. అంతే, ఇంకా ఇలా చేసుకొని మరీ పలుచగా ఉండొద్దు, మరీ మందంగా ఉండదు. ఇది చూడండి అంచు ఇట్లా తీసి ప్లేట్లో వేసేసుకోవడం. కర్ర పడిపోయింది. ఇంతేనండి, చక్కగా రౌండ్ చిన్న సైజు ఇట్లా చేసుకోండి. సరేండి, ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ అవుతుంది. పూరీ కాల్ చేసుకుందాం, పూరీ ఫ్రై చేసుకుందాం. చూసారండి మన పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో, ఇక్కడ హోల్ పడి. మరీ పల్చగా చేయొద్దు, మందంగా చేయొద్దండి, అప్పుడు ఇట్లా పొంగుతాయి. అది చూడండి ఎంత బాగుందో. ఇట్లా పొంగాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఇట్లా తీసేయటం, ఒకటి వేసేసుకోవటం.
రండి టేస్ట్ చేద్దాం. పూరి కర్రీ వడ్డేస్తున్నా. చూసారండి ఎంత చక్కగా వచ్చిందో, బాగుంది. మేము ఎప్పుడు ఇంకెట్టాగా చేసుకుంటామండి. చేద్దాం. చూసారండి ఎంత మెత్తగా ఉందో, చక్కగా పొంగింది. చూసారండి పొరలు పొరలుగా, మనం చేయకపోయినా అదిగండి. నేనే టేస్ట్ చేస్తున్నానండి. ఇంతేనండి, సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు మనం పూరి. హోటల్లో తినబాకండి ఎవరు, ఇంట్లోనే ఇట్లా చేసుకొని తినండి చక్కగా. సరేనండి, ఉంటామండి, బాయ్.